హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజు మనం లోకం గురించి మాట్లాడుకుందాము. లోకం ఏమని మాట్లాడుకుంటారు, ఏం చేస్తారు, ఎట్లా ఏడుస్తారు అదన్నీ మాట్లాడుకుందాము. ఏమంటే లోకం అంతా ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలా వరకి ఆడవాళ్ళండి. బాగా బతుకుతేనేమో ఏడ్చి చస్తారు. వాళ్ళకేంది మహారాజులు, వాళ్ళకి అదుంది, వాళ్ళకి ఇదుంది, వాళ్ళకి డబ్బులున్నాయి, వాళ్ళకి ఎన్నున్నా సరిపోవు అని అట్లా ఏడ్చి చస్తారు. ఒకవేళ అన్నీ లాస్ అయ్యి, అన్నీ అమ్ముకొని ఏం లేకుండా ఉంటేనేమో నవ్వి చస్తారు. వాళ్ళు అట్లా పోగొట్టుకున్నాడు, తాగి పోగొట్టుకున్నాడు, తిని పోగొట్టుకున్నాడు, ఇగరం లేక పోగొట్టుకున్నాడు, వాళ్ళకు ఇగరం ఉందా, పెళ్ళానికి ఇగరం లేదు, మొగానికి ఇగరం లేదు అన్నట్టుగా అట్లా ఏడ్చేస్తారు. ఉన్నా కష్టమే, లేకపోయినా కష్టమే. ఉంటే ఉన్నదని ఏడ్చేస్తారు, లేకపోతే ఏలన చేసి నవ్వుకుంటా ఏడ్చేస్తారు. అన్ని మంది విషయాల దాకెందుకండి, నా విషయం గురించే చెప్తాను నేను. నేను అప్పుడు పని బాగా చేసేదాన్ని. ఇంట్ల, బయట అన్నట్టుగా వ్యవసాయం పని బాగా చేసేది. ఏమి ఒక్కరోజు కూడా కవిత ఇంటికాడ ఉండకుండా రోజు పనికి పోతుంది. వాన పడ్డా సరే, ఎండ కొట్టినా సరే ఒక్కరోజు ఇంటికాడ ఉండదు. రోజు పనికే పోతుంది. కవితకు ఊకే పని పిచ్చినే. దీనికి ఎప్పటికి పని రోగమే. ఒక ఇరుగుతోని మాట్లాడదు, పొరుగుతోని మాట్లాడదు, దీనికి వాడోళ్ళొద్దు, ఎవరితోని మాట్లాడదు. ఎప్పటికీ పని 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 అని ఎప్పటికి పనే చేస్తూ ఉంటుంది. దీనికి పని పిచ్చి తప్ప వేరే ఏముండదు. ఇంకా ఎవరిని ఇరగొద్దు, పరుగొద్దు, ముచ్చట్లొద్దు, ఫంక్షన్లొద్దు, ఎయ్యొద్దు. ఊకే బాయకాడికి బాయకాడికి అని ఊకే దాని పని అదే చూసుకుంటుంది అన్నట్టుగా అప్పుడు అనేది నన్ను అందరూ. ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చి నేను అంతగానం పని చేయట్లేను. చాలా అంటే చాలా తగ్గించిన పని. ఇప్పుడు ఇంటికన్నా ఎక్కువ ఉంటాను నేను, ఎక్కడ తక్కువ ఉంటా. ఇప్పుడు కూడా అదే ఏడుపు. ఎట్లా అంటే కవిత దాని మొగనికేంది, ఆమె భర్త ఏంది చాలా మంచోడు, ఆమెను మంచిగా చూసుకుంటాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చదువుకుంటాడు, ఆమెను కాబట్టి అట్లా, ఆమె భర్త మంచోడు కాబట్టి ఆమెను కుసబెట్టి సాత్తాడు. అదే నా భర్త అయితే అట్లా చేస్తాడా, అదే నువ్వైతే అట్లా చేస్తావని వాళ్ళ భర్తలు అనుడు వాళ్ళు మళ్ళీ. కవిత వాళ్ళ ఆయన చూడు ఎట్లా చేస్తాడో, ఇంటికాడ కుసబెట్టి చేస్తాడు, హాస్పిటల్ తిప్పుతాడు, అన్ని వ్యవసాయం పని చేయించుకుంటాడు, ఆడ లేకపోయినా వ్యవసాయం పని చేస్తాడు. అదే నువ్వైతే చేద్దువా, నువ్వు ఇట్లా చేద్దువా, నువ్వు అట్లా చేద్దువా, నన్ను కూసబెట్టి నువ్వు చేద్దువా అన్నట్టుగా వాళ్ళ భర్తను కూడా అంటారు వాళ్ళు. అట్లా అంటారు కాదు, అన్నారు. నేను చాలాసార్లు విన్నా నా చెవులతో కూడా. ఎందుకంటే అందుకే మనం ఈ లోకం అనేది, మనం బతికిన కష్టమే, ఏడ్చిన కష్టమే, మనం ఎట్లా ఉన్నా కష్టమే. నేను అందుకోసం వేరే విషయంలో కాదు, నేను నా విషయంలో చూసినప్పుడు పని చేసినప్పుడేమో పని చేస్తుంది. ఇది పొద్దున్న లేస్తే పనికే పోతుంది, సాయంత్రం దాకా చిలక్కాడనే ఉంటుంది. దీనికి ఇల్లు సోయి ఉండదు, దీనికి చుట్టాలొద్దు, పక్కాలొద్దు, మా వాడలొద్దు, ఇరగొద్దు, పొరుగొద్దు, ఎప్పటికీ పని చేస్తుంది అని అప్పుడు అన్నారు. ఇప్పుడు కూడా నేను ఇంటికాడ ఉంటే కూడా అదే మాట. ఈ ఇంటికాడ కూర్చుంటుంది, వాళ్ళ భర్త మంచోడు, కవిత భర్త మంచోడు, కూసబెట్టి సాత్తాడు, అన్ని తెచ్చి పెడతాడు, ఆడది లేకుండా వ్యవసాయం చేయిస్తాడు అంత పని. దానికేంది మహారాజు, అదే నా భర్త అయితే చేయించునా, అదే నువ్వైతే చేయించదు అని ఇంకా ఇట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటారు. అయితే ఇప్పుడు లోకానికి ఇక్కడ టాపిక్ మీకు అర్థమైందా? లోకానికి ఏం కావాలంటే వాళ్ళ ఇంటి విషయాలు ఆలోచించుకున్న దానికంటే బయటోళ్ళ గురించి మాట్లాడడే ఎక్కువ. వాళ్ళకి ఎప్పటికీ ఏదో ఒకటి మాట, ఏదో ఒక టాపిక్ కావాలి. ఎవరినన్నా ఒకరిని అనడము, ఎవరి గురించన్నా ఒకళ్ళ గురించి మాట్లాడుకునే విషయం కావాలి వాళ్ళకు. మెయిన్‌గా పాలోళ్ళు ఉంటారు కదా, ఆ పాలోళ్ళు. వాళ్ళు మాత్రం అసలు నరుని కట్టుబోతోని కంటే కనుజిష్టి పెద్ద పవర్‌ఫుల్ అది. నా విషయంలో మాత్రం నాకది నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తానా. మళ్ళా నాకంటే పెద్దవాళ్ళే వాళ్ళు, అక్కలందరూ సీనియర్‌లు, వాళ్ళకన్నీ తెలుసు, వాళ్ళ కష్ట సుఖాలు అన్నీ తెలిసినోళ్ళే అట్లా నలుగురు ఆడోళ్ళు, 10 మంది ఆడోళ్ళు కూసున్నా కాడ ఇక సాయంత్రం పూట ఏం పని, పొద్దంతా చేనుకాడ పోయి సాయంత్రం వచ్చి అక్కడ కూర్చుంటారు కదా వాడ మీద. ఇక అట్లా వాళ్ళకి ఏదో ఒక టాపిక్ దొరకాలి కదా. ఈ ఇరుగమ్మదో, పొరుగమ్మదో ఏదో ఒక ముచ్చట ముంగటేసుకొని ఇక ఆ ముచ్చట మాట్లాడుకుంటూ మంచిగున్నా కష్టమే. నీట్‌గా పని చేస్తే అబ్బో అది నీట్‌గా పని చేస్తది, చీర మీద సినుకు పడనీయదంటారు. కొంచెం అటు ఇటు కొంచెం గలీజ్‌గా పని చేస్తే అది రోతమొఖం ఉంది, దానికి పని కూడా నీట్‌గా చేయడం రాదంటారు. వంటలు మంచిగా వండితే అది నూనె ఎక్కువ పోస్తే దానికి గోలిచ్చుడు, ఎప్పటికి గోలిచ్చుడు కావాలంటారు. వంట మంచిగా వండకపోతే దీనికి వంటే వండరాదు, దీనికి ఏ బ్రష్ మొఖం దానికి అంటారు. అట్లా ఏదో ఒకటి అంటనే ఉంటారు ఎప్పటికంటే ఎప్పటికి. అందుకోసమనే మనం లోకం గురించి పట్టించుకోవడం మానేయాలి ఫస్ట్. వాళ్ళకేం కావాలి, నలుగురు కూసున్న కాడ వేరేటోళ్ళని ఆడిపోసుకోవడం, వేరేటోళ్ళని ముచ్చట్లు పెట్టుకోవడం అది కావాలి.
అందుకోసం ఎవ్వరికైనా నేను చెప్పేది ఒక్కటే, గురించి పట్టించుకోవద్దు అసలే, వాళ్ళని వదిలేయాలి. మనదేందో మనం ఆలోచించుకోవాలి. మన పిల్లలు, మన ఇల్లు, మన సంసారం, మన ఇంట్లో పెద్దవాళ్ళు, మన ఇంట్లోదేదో మనం ఆలోచించుకొని మన ఇంట్లో పని ఏదో మనం చేసుకోవాలి. లోకం అనేటోళ్ళు మారరింకా. వాళ్ళు అనుకునేది అనుకుంటూనే ఉంటారు. అట్లాంటి బజార్ ఎంబడి పోయే కుక్కలని అసలు మనం వదిలేయాలి. అసలు వాళ్ళని పలకరియొద్దు, వాళ్ళని మాట్లాడొద్దు, వాళ్ళ గురించి మనకు అవసరం కూడా లేదు. మనకు ఇప్పుడు ఇంట్లో ఏమైనా డబ్బుల సమస్య గానీ, ఏదైనా సమస్య వస్తే వాళ్ళేమన్నా మనకు తెచ్చి పెడతారా? తెచ్చి పెట్టరు కదా! అంతే అండి. అందుకే నేనసలు బయటోళ్ళ గురించి అస్సలంటే అస్సలు పట్టించుకోను. ఓయమ్మంటే ఓయ్ అంతే. వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతా. వాళ్ళు నాకంటే పెద్దోళ్ళయ్యుంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇత్తా. అంతే తప్పితే నేను వాళ్ళకట్లుంది, వీళ్ళకిట్లుంది, వీళ్ళు ఇట్లా చేసుకోవట్లేరు, వాళ్ళు అట్లా చేసుకోవట్లేరు. అసలు అట్లాంటి ముచ్చట్లు నేను తేను. అసలు అవన్నీ ఎందుకు, మా పల్లెటూర్లలో సాయంత్రం అయితే ఒక కాడ మాట్లాడుకుంటారు. నేను పోను అట్లా. ఇది నిజమా కాదా?